హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా సొరకాయ కూర అండి. అన్నంలోనికి, చపాతీలోనికి, రాగి ముద్దలోనికి టేస్టీగా ఒక సొరకాయ కూరని తయారు చేసుకుందామండి. దానికోసం సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ అండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయ అండి. కారం వాడుకోకుండా, కారం లేకుండా, పొడి కారం వాడుకోకుండా, ఎండుమిర్చి వాడుకోకుండా ఒక మంచి కర్రీ రెడీ చేసుకుందామండి పచ్చి కారంతో. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. అందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలండి. ఆవాలు అనేవి చిటపటలాడుతున్నాయి. పప్పు కూడా మంచిగా వేగిపోయిందండి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి. వేయించుకొని కొంచెం ఉల్లిపాయలు అనేవి మెత్తపడే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ రావాలండి. ఇందులోనికి ఒక రెప్ప కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. తాలింపులో పసుపు వేసుకోవడం వలన మంచిగా స్ప్రెడ్ అయ్యి ఆ నూనెలో మొత్తం కలిసి ఈ కూరకి మంచి కలర్ ఇచ్చిద్దండి. కారం అనేది రెడీ చేసుకుందామండి. ఒక చిన్న జార్ తీసుకొని అందులోనికి ఒక 5 దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారానికి తగ్గట్టుగా, కారం ఎక్కువ వాడుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇట్లా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇందులోనికి వెల్లుల్లిపాయ అండి, ఒక వెల్లుల్లిపాయ పట్టేది. ఇందులోనికి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి స్మెల్ అది. 1 స్పూనుడు దాకా జీలకర్ర వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిపోయాయి. ఇందులోనికి ఈ సొరకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్క వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా కోసుగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోకుండా. ఒకసారి మూత తీసి చూసుకొని కలుపుకోవాలి. ఇందులోనికి ఈ పచ్చికారం ముద్దని వేసేసుకోవాలి. వేసి ఈ కారంతో పాటు ఈ సొరకాయ ఉడికినప్పుడు అండి చాలా టేస్ట్ ఉండిద్ది. మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 సెకండ్లు మగ్గించుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక 2 సెకండ్లు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి చూసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా మెత్తబడిపోయిందండి. సొరకాయ అనేది మంచిగా ఉడికిపోయింది. ఒక 80% దాకా ఉడికిపోయిందండి. ఇందులోనికి ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా ఒక 2 సెకండ్లు ఉడికించుకోవాలండి. ఈ పాలల్లో ఈ సొరకాయ, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఉడకటం వలన ఎంత టేస్ట్ వచ్చిందండి కర్రీ. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన సొరకాయ కూర అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. చపాతీ, రాగి ముద్ద, జొన్న రొట్టె, రైస్లోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి.
రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా సొరకాయ కూర అండి. ఈ కూర ఈ స్టైల్లో ఎండు కారం లేకుండా పచ్చి కారంతో చేసుకుంటే అండి మంచి టేస్ట్ ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.